ఓ నీతులు చెప్పగో, నువ్వు అక్కడికి వచ్చి చేసిందేందే? వెనకాల తొట్టి గ్యాంగ్ ఒకటి వేసుకొచ్చి జై షర్మిల అని నినాదాలు చేయించుకున్నావు. నావి పాము చెవులు, ప్రార్థన చేస్తూనే ఉన్నా, అన్ని వింటానే ఉన్నా. వింటావు ఇలాంటివి బాగా వింటావు. అయినా అభిమానులు నీకే ఉన్నారా? నాకు లేరా? ఉండకూడదా? వైఎస్ఆర్ నీకొక్కడికే తండ్రి కాదు, నాకు కూడా తండ్రే. ఆయన అభిమానులు నీతో పాటు నాకు కూడా ఉన్నారు. ఉంటే ఉండొచ్చేమగానే అది నువ్వు పర్సనల్ గా నీ ఇంటి దగ్గర చూసుకో, నీ ప్లేస్ లో చూసుకో. అంటే నాన్నగారి సమాధి కూడా నీదే అంటావా? మాకు హక్కు లేదంటావా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? రాను రాను నీకు పిచ్చి ముదిరిపోతుంది. కేవలం వాటాలు ఇవ్వలేదనే వంకతో మీడియా గొట్టాల ముందుకొచ్చి ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు నా మీద విషం కక్కుతా ఉన్నావు. పోనీలే చెల్లి అని చెప్పి నేను చూసి చూడనట్టు వదిలేస్తా ఉంటే రోజు రోజుకి నువ్వు రెచ్చిపోతా ఉన్నావు. నేను కూడా చాన్నాళ్లు చూశాను. చెల్లిగా అన్నను ఆదుకుంటే కనీసం అన్నగా చెల్లికి ఒక సముచిత స్థానాన్ని ఇవ్వలేకపోయావు. అటు రాజకీయంగా గాని ఇటు వాటాల పరంగా గాని నాకు అన్యాయం, ద్రోహమే చేశావు. చానాళ్లు ఓపికతో ఉన్న ఓపిక నశించిన తర్వాతే నీ మీద మాట విసురుతున్నా.